పెద్ద పెద్ద సిటీల్లో జాబ్ చేసేటోళ్ళు ఎంత వర్క్ ఉన్నా ఎంత టెన్షన్ ఉన్నా ఇలా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు వాళ్ళ ఊర్లకి వచ్చేస్తుంటారు భయ్య. అలా మా ఫ్రెండ్ గాడు కూడా ఈ ఉగాది పండగకి బెంగళూరు నుంచి బళ్ళారికి అయితే వచ్చేసాడు. మా వాడు ఒక అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ భయ్య. బెంగళూరులో సౌండ్ ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు షార్ట్ ఫిలింలు, వెబ్ సిరీస్, పెద్ద సినిమాలు అంటూ చాలా ప్రాజెక్ట్స్ కి వర్క్ చేస్తున్నాడు. బెంగళూరు నుంచి వచ్చాక మా వాడు కొంచెం స్టైల్ గా పాష్ గా మారిపోయాడు. అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు భయ్యో. దాంతో పాటు కార్ లో ఇంగ్లీష్ పాటలు కూడా వింటున్నాడు. జస్ట్ ఇప్పుడే చెరుకు రసం తాగితే ఆ చెరుకు రసం బండి వాడికి టిష్యూ పేపర్ ఉందే అని అడిగాడు భయ్యో. కొన్నిసార్లు అంతే మావా, మన ఊర్లో మాసగా బ్రతికే మనము పెద్ద పెద్ద సిటీలకి వెళ్ళాక ఇలా పోసగా తయారైపోతాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలాగో మా ఫ్రెండ్ గాడు వచ్చాడని మ్యాడ్ స్క్వేర్ అనే మూవీకి వచ్చేసాం భయ్య. బేసిక్ గా నేను పార్ట్ 1 థియేటర్ లో చూడలేదు కానీ నెట్ఫ్లిక్స్ లో మాత్రం ఒక 5-6 సార్లు చూసుంటాను. అలా నాకు ఈ మ్యాడ్ మూవీ బాగా కనెక్ట్ అయిపోయింది అనుకోండి. ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీకి కూడా క్రేజ్ మామూలుగా లేదు భయ్య. మొత్తం థియేటర్ అంతా నిండిపోయింది. ఇంక ఈ మ్యాడ్ స్క్వేర్ గురించి చెప్పాలంటే లడ్డుగాన్ ఎంట్రీతో పాటు ఈ మ్యాడ్ బాయ్స్ ఎంట్రీస్ కూడా అదిరిపోయాయి. ఈ మ్యాడ్ సిరీస్ లో నా ఫేవరెట్ క్యారెక్టర్ ఆ డార్క్ గడ్ భయ్య. మహా అయితే ఏం చేస్తారు సార్, ముఖం మీద యాసిడ్ పోస్తారు. అన్ని హీరోగా పెట్టి ఒక సెపరేట్ సినిమా కూడా తీసేచ్చు భయ్య. టైటిల్ డార్క్ నా కొడుకు. ఇంకా నాకు మా ఫ్రెండ్ కి అయితే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది కానీ సెకండ్ హాఫ్ ఎక్కడో తేడా కొట్టినట్టు అనిపించింది భయ్య. సెకండ్ హాఫ్ లో మ్యాడ్ బాయ్స్ డౌన్ అయిపోయి సునీల్ గారి క్యారెక్టర్ హై అయిపోయింది భయ్య. సునీల్ గారితో పాటు అనుదీప్ కేవి కూడా కామెడీ ఎదరగొట్టేశాడు. ఈ మూవీ పార్ట్ 3 కూడా ఉందండి బాబు.